మన తప్పుల వలనే మనం శిక్షించబడుతున్నాము, కానీ దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు మాత్రము కాదు. మన దేవుడు రోషము కలిగినటువంటి వాడు. ఇశ్రాయేలు ప్రజలతో కూడా ఆ మాటనే చెప్పాడు. నేను రోషము కలిగిన దేవుడు కాబట్టి, మిమ్మల్ని బానిసత్వం నుండి నేను విడిపించాను కాబట్టి మీరు చేయకూడనివి చేయకూడదు, ఏం చేయాలో చెప్పాడు, ఏం చేయకూడదో కూడా చెప్పాడు. అయితే ఒకటి మాత్రం నేను చెప్పగలను మీకు, దేవుడు అసహించుకునేది ఒక పాపాన్ని, విగ్రహారాధాన్ని, ఈ రెండింటిని మాత్రమే దేవుడు అసహించుకుంటున్నాడు. నీ బొట్టు తీసేయటం వల్ల లాభమో లేదు, నష్టమో లేదు. నీ మెట్టులు తీయమని నేను అన్ను, నీ కాలు కూడా తీయమని నేను అన్ను. ఇలా వాస్తవం చాలా మంది కూడా ఇల్లు నిమిత్తమే ప్రార్థనకి యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఇవన్నీ తీసివేయమంటారు అని అనేక మంది మారకపోవటానికి కూడా కారణం, ఎక్కడ బైబిల్ గ్రంథం అది రాయబడి లేదు. ఏదో తెలుసో తెలియని వాళ్ళు బోధన చేశారు. ఆ తెలిసి తెలియని బోధన వల్ల నీ తీర్మానం మీద ఆధారపడి ఉంది. నువ్వు కావాలంటే తీసేసుకోవచ్చు, నేను పూలు కూడా పెట్టుకోవద్దని నేను అన్ను, గాజులు కూడా వేసుకోవద్దని నేను అన్ను. ఈ దేవునికి అర్థమేమి రాదు. నీ మనసు శుద్ధంగా ఉంటే చాలు.